అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కొత్త తరహాకి నాంది పలికారో పవన్ కళ్యాణ్ గారు దీక్షలు, అదే మేము కూడా అదే పందాన్ని పుడుకు పుచ్చుకుంటాం అని అనుకున్నారు. ఏంటో తెలియదు కానీ పంతం నానాజీ గారు కూడా ప్రాయశ్చిత్తం దీక్ష అయితే చేయడం మనకందరూ తెలిసిన విషయమే. ఇవన్నీ పక్కన పెడితే కనుక ఇప్పుడు కొత్తగా ఏంటంటే కనుక ఎవరైతే జానీ మాస్టర్ రేప్ కేసు మీద ఏదైతే జైలుకి వెళ్ళారో ఆ జానీ మాస్టర్ రిమాండ్లో ఉన్నారు, ఆయన్ని ఖచ్చితంగా ఇప్పుడు చాలా మటుకు మాట్లాడకుండా మాట ఏంటంటే జానీ మాస్టర్ గారు కూడా జైల్లో ఉండే ప్రాయశ్చిత్తం దీక్ష అయితే చేస్తారేమో అని అయితే చాలామంది మాట్లాడుకున్నారు. ఎందుకురా ఈ డౌట్ ఎందుకు వచ్చింది, అసలు ఈ పుకారు ఎలా పుట్టింది అని అంటే కనుక పంతం నానాజీ గారు ఎవరినైతే ఒక డాక్టర్ని, ప్రొఫెసర్ అయిన ఒక డాక్టర్ని, రంగరాయ మెడికల్ కాలేజ్ ఏదైతే అక్కడ పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్గా ఉన్నటువంటి ఆ డాక్టర్ని ఉమామేశ్వరాన్ని ఏదైతే కొట్టడం, ఏదైతే బూతులు తిట్టడం, ఒక దళితుడైనటువంటి డాక్టర్ని నానా మాటలాడి చిత్రవద చేయడం ఏదైతే జరిగిందో పంతం నానాజీ గారు, దాని గురించి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించకపోవడం, పంతం నానాజీ గారి మీద ఏదో కంటి తుడుపు చర్యలుగా ఏదో 1-2 చిన్న సెక్షన్లతో కేసు అయితే నమోదు చేశారే కానీ కాబట్టి తగినటువంటి విధంగా అయితే కనుక ఏమీ చేయలేదు అని అయితే ఆరోపణలు వెలువెత్తున్నాయి. మరి అలాంటప్పుడు ఏం జరిగిందంటే కనుక ఆయన ఒక రోజు మాత్రం ఆయన దీక్ష చేశారండి, ప్రాయశ్చిత్తం దీక్ష. ఎందుకురా అని అంటే ఎందుకు అసలు ప్రాయశ్చిత్తం దీక్ష మీరెందుకు చేస్తున్నారండి అని అంటే కనుక మా గురువు గారు అదే పవన్ కళ్యాణ్ గారు ఆయన చేయకపోయినా సరే, ఆయన తప్పు చేయకపోయినా కానీ దీక్ష ఇదే చేస్తున్నాడు. ఆయన ఏం దీక్ష అది ప్రాయశ్చిత్తం దీక్ష. దేని గురించి? తిరుమల లడ్డు అపవిత్రమైంది, అపచారం జరిగింది కాబట్టి ఎవరు తప్పు చేసినా సరే నేను కూడా ప్రాయశ్చిత్తం చేసుకున్నాను, కాబట్టి ప్రాయశ్చిత్తం దీక్షనే నేను తీసుకున్నాను, 11 రోజులు దీక్షలో ఉంటాను నేను అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. కాబట్టి ఆయన శిష్యుడిగా ఆయన తప్పు చేయకుండా దీక్ష చేస్తే నేను తప్పు చేశా ఒప్పుకున్నాడు ఆయన పంతం నానాజీ గారు. నేను తప్పు చేశా, నిజంగా దళితుడైనటువంటి ఆ డాక్టర్ గారిని కొట్టడం తప్పే, దళితుడైన డాక్టర్ గారిని తిట్టడం తప్పే, నానా బూతులు, భయంకరమైన బూతులు తిట్టడం తప్పే, కాబట్టే నేను తప్పు ఒప్పుకున్నాను, ఒప్పుకుని ప్రాయశ్చిత్తం దీక్ష చేస్తున్నాను అని పంతం నానాజీ గారు మాట్లాడడం చాలామంది 2 తెలుగు రాష్ట్రాలు చూశారు. అంటే బూతులు తిట్టి కొట్టి దీక్ష చేస్తే చాలా మటుకు పాపాలు పోతాయి అని మరి ఎవరు చెప్పారో తెలియదు. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఎవరు చెప్పారో తెలియదు కానీ పంతం నానాజీ గారు అయితే కనుక దీక్ష నిర్మోహమాటంగా ఎవరు ఏమైనా అనుకోని ఏదైనా కానీ నేను మాత్రం దీక్ష చేస్తానని ఫ్లెక్సీ పెట్టుకుని మరీ ప్రాయశ్చిత్తం దీక్ష అని ఫ్లెక్సీ పెట్టుకుని మరీ ఆయన దీక్ష చేయడం జరిగింది. నిజంగా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. మొత్తానికి ఆ నోట ఈ నోట ఆయన ఎలాగో దీక్ష చేశాడు కాబట్టి బలమైన కేసులు పెట్టాల్సింది, బలమైన కేసులు కాకుండా ఏదో కంటి తుడుపు చర్యల మీద ఏదో చిన్న కేసులు, చిన్న సెక్షన్లతో కేసు అయితే నమోదు చేశారే కానీ దాని ప్రభావం, దాని పర్యవసానం ఏంటంటే కనుక దీక్ష చేశాడు ఆయన. ఆ దీక్ష చేయడం వల్ల ఆయనకి ప్లస్ అయ్యింది అని అయితే కనుక చాలామంది మాట్లాడుకున్నారంట ఇప్పుడు బయట సొసైటీలో. కాబట్టి ఇది ఆనాటి ఈనాట జానీ మాస్టర్ తెలిస్తే ఒకవేళ తెలిస్తే జానీ మాస్టర్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు చేసినట్టు లేకపోతే పంతం నానాజీ గారు చేసినట్టు నేను కూడా ప్రాయశ్చిత్తం దీక్ష చేస్తానండి ప్లీజ్, ఎందుకంటే ఆ రేప్ కేసు నుంచి నన్ను కొంచెం బయటపడేయండి, నేను కూడా ప్రాయశ్చిత్తం దీక్ష చేస్తాను, తప్పెప్పుకుంటున్నాను కాబట్టి దీక్ష చేస్తాను, నా పాపాలు పోతాయి కాబట్టి నేను కూడా చేస్తాను కాబట్టి నన్ను కూడా కొంచెం బయటపడేయండి అని అంటారేమో. కాబట్టి జైల్లోనే అధికారులు అడుగుతాడేమో ఆయన ఏమైనా ప్రాయశ్చిత్తం దీక్ష చేసుకోవడానికి నాకు పర్మిషన్ ఇప్పించండి సార్, ఎందుకంటే మా వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు అక్కడ అని అడుగుతారేమో. ఇలాంటి రకరకాల వాదనలు కానీ లేదా ఇలాంటి మాటలు కానీ చాలా వినబడుతున్నాయండి. నిజంగా ఒకసారి ఇమాజిన్ చేసుకుంటే కనుక నిజంగా జానీ మాస్టర్ జైలు అధికారులు అడిగితే కనుక ప్రాయశ్చిత్తం దీక్ష చేస్తానని అడిగితే కనుక ఎలా ఉంటుందంటారు? కాబట్టి రకరకాలుగా మాట్లాడుతారు దీని గురించి. జానీ మాస్టర్ గారు ఆయన కూడా చేస్తే ప్రాయశ్చిత్తం దీక్ష ఏంటి పరిస్థితి, దీక్ష చేస్తే ఆయన వదిలిపెట్టేస్తారా ఆయన అయితే మాట్లాడుకున్నారండి. నిజంగా వదిలిపెడతారో లేదో తెలియదు కానీ ఈ దీక్షలో మరి ఇంకెంతమందికి వెళ్తాయో, ఎన్ని రకాలుగా చేస్తారో అర్థం కాని పరిస్థితులు అయితే కనుక ఆంధ్రప్రదేశ్లో ఉంది. జానీ మాస్టర్ గారు చేసిన ఆశ్చర్యపోవడం అసలు పంతం నానాజీ గారు చేయలేదా? ఆయన తిట్టి కొట్టి తర్వాత దీక్ష చేయలేదా? మరి జానీ మాస్టర్ గారు చేస్తే తప్పేంటి? చేస్తే చేయొచ్చు, ఏమో శిక్ష తగ్గొచ్చేమో, ఏమో సెక్షన్లు మారొచ్చేమో, ఏమో చేరాల్సిన వాళ్ళకి చేరొచ్చేమో, ఎవరు చెప్పలేడు. ఇది ఆంధ్రప్రదేశ్ అండి. ఇది ఏ టైంలో గుర్రం ఎప్పుడు వెళ్తుంది ఎవరికి తెలియదు. ఇక్కడ ఏ టైంలోనే ఎగరొచ్చు గుర్రం. కాబట్టి ఒకవేళ జానీ మాస్టర్ గారికి కానీ ఆయనకి ఆలోచనలు వచ్చి దీక్ష చేపడితే కనుక ఆయనకి మరి సంఘీభావంగా మరికొంతమంది దీక్ష చేయొచ్చు. కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది అనేది. కాబట్టి చాలా విచిత్రాలన్నీ ఎంటైర్ ఇండియాలో ఎక్కడా జరగని, ఇండియా కాదు ఎంటైర్ వరల్డ్లో ఎక్కడా జరగని ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరుగుతాయి. అదేంటో మరి విడ్డూరం. చూద్దాం
జానీ మాస్టర్ గారి దీక్ష కోసం మీలో సంఘీభావం తెలిపి ఉంటే కనుక ఖచ్చితంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే కనుక మోటివేషన్గా ఉంటుంది, నాకు అయితే లైక్ చేయండి. అంతేకాదు మీ బాధ్యత ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రజలకు చేరువేయాలి కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అంతేకాదు 100% సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.